కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పేరంటం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత లలిత పారాయణ, శ్రావణ లక్ష్మికి పూజలు నిర్వహించారు. అనంతరం శంకరమఠం నిర్వాహకులు మహిళలకు పేరంటం తాంబూలం అందించి గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో టీవీ రామారావు, సర్వలక్ష్మి దంపతులు, చామర్తి కార్తిక్, దీప్తి దంపతులు పీటలపై కూర్చున్నారు. శంకరమఠం అర్చకులు ధూళిపాల ప్రసాద్, వెంకటేశ్వరరావు, అభిలు పీటలపై కూర్చున్న దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమ వివరాలను కస్తూరి లక్ష్మి మీడియాకు వెల్లడించారు. శంకరమఠం సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి ఏమిటి ఇవన్నీ విషయాలు మనకి తెలియనివన్నీ ఏదో చదువుతారు, అవన్నీ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు. అవన్నీ విని కళ్యాణం అంటే ఏమిటి అనేది తెలుసుకునేందుకు మేము సరదాగా ఇలా ఏకాశాఖ కళ్యాణాలు ఉంటారు మా వాళ్ళు లావణ్య గారు లేదా ఆ కళ్యాణం అంటే పూర్తిగా ఉండి అందరూ కేంద్ర ప్రసాదాలు సేకరించి అమ్మవారి ప్రసాదం ప్రతి సంవత్సరం తొలేకాదశి నాడే పెడతాము. ఈసారి కొంచెం మిస్ అయ్యి ఈ రోజు శ్రావణ మాసం ఆయన ఇష్టమైన రోజు కావాలా అని శుక్రవారం అమ్మవారి పేరెంటం ఎప్పుడు పెడతాం. మనం ప్రతి సంవత్సరం మన అమ్మవారికి పేరెంటం చేసి అప్పుడు మన విధంగా చేసుకుందాం అనే అభిప్రాయంతో ఈ రోజు 2 కళ్యాణము ముందు పేరెంటము వచ్చింది. దయచేసి అందరూ మాకు సహకరించి మీరందరూ తీర్థ ప్రసాదాలు, తాంబూలము, స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము.